మీనాక్షి చౌదరి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మీనాక్షి చౌదరి గారు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ విశ్వంబర మూవీలో అషికా రంగనాథ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అషికా రంగనాథ్ గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ నాసామిరంగా. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే నాసామిరంగ మూవీతో అషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అషికా రంగనాథ్ గారు నాసామిరంగ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు అషికా రంగనాథ్ గారు. చూడాలి అషికా రంగనాథ్ గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విశ్వంబర మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే విశ్వంబర మూవీ షూటింగ్ ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.